హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పచ్చిపులుసు వేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇంత చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టి కాసేపు ఇట్లా నానబెట్టిన తర్వాత ఇట్లా పిసుకోవాలి. ఇది ఎట్లా అంటే చిక్క వచ్చేటట్టు పిసుకోవాలి. పిసికిన తర్వాత ఈ పచ్చిపులుసులకు కొన్ని ఉల్లిగడ్డలు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. పక్కన పసుపు, కారం, ఉప్పు తీసుకోవాలి. ఇట్లా పిసుకున్న ఈ చింతపండు దాన్ని ఇట్లా ఉడబోసుకోవాలి. ఉడబోసుకున్న తర్వాత ఇంత పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత ఇందులో పచ్చంచిన్నర కారం వేసుకుంటాను అయితే నాకు తగినంత. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్ అయితే ఈరోజు నా పిల్లం రాగానే ఎగ్ ఫ్రై చేసింది. నాకు అది నచ్చక నాకు పచ్చిపులుసు కూడా కావాలంటే చెయ్య అన్నది. ఇక నాకు ఈ నెల అర్థంగా కానీ ఇక నా అంతలో నేనే చేసుకుంటున్నా. ఇక నేను చేస్తున్నా కూడా మీకు చూపించాలని చెప్పేసి వీడియోలో చూపిస్తున్నా. ఇది తెలంగాణ స్టైల్ పచ్చిపులుసు, సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు కారపూడ వేసిన తర్వాత చిన్న ఉప్పు కూడా వేసుకుంటున్నా తగినంత. ఏం మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే ఇంత తింటా, దాన్ని బట్టి నేను అది వేసుకుంటున్నాను. నేనైతే ఇట్లా వేసుకున్న పచ్చిపులుసులో ఇక మనం ఉల్లిపాయలు వస్తుందా, ఉల్లిపాయలు కూడా వేయాలి. అట్లే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే తిన మంచిగా ఉంటుంది వాసనకు. అట్లే కొంచెం కలపాలి. ఇట్లా వేసిన తర్వాత కలిపిన తర్వాత పక్క పెట్టాలి. ఇక ఇట్లా కలిపి పక్క పెట్టుకొని అందులో పోపు వేయాలి. చిన్న గిన్నె పోపు గిన్నె తీసుకోవాలి. తీసుకొని తగినంత ఆయిల్ వేయాలి. మీరు ఇంత ఆయిల్ అంటే చూడండి, ఇక నేనైతే కొంచెం వేసుకుంటున్నా. ఇట్లయితే అట్లయితే కానీ వేసుకొని దాంట్లో జీలకర్ర వేయాలి. జీలకర్ర వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. జీలకర్ర వేయాలి. కొంచెం వేడి కాగానే జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మన కరివేపాకు కూడా పక్కన పెట్టుకోవాలి. పోపులో మెయిన్ ఇది కరివేపాకు పెట్టుకోవాలి పక్కన. అట్లే కొంచెం పసుపు వేయాలి. ఈ పోపు వేసేటప్పుడు ఇంత కొంచెం పసుపు తీసుకొని పసుపు కూడా వేయాలి. ఇది కొంచెం ఇట్లా గోలుతున్నప్పుడు పసుపు వేసుకొని అట్లే కరివేపాకు కూడా వేయాలి. మంచిగా గోలిన తర్వాత వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది మంచిగా గోలితేనే బాగుంటుంది. గోలాలి. ఆ పిల్లాన్ని సతాయించింది ఇలా చూడండి ఫ్రెండ్స్. పోపు ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా పచ్చిపులుసు రెడీ అయిపోయింది. అయిన తర్వాత వేడి వేడి అన్నము చూడండి, వేడి వేడి అన్నము. ఇవో నా పిల్లం ఎగ్ ఫ్రై చేసింది. ఇక చూడండి కలిగిస్తున్నాయిగా. మంచిగా ఎగ్ ఫ్రై కలుపుకొని ఇంత పచ్చిపులుసు వేసుకొని ఇక నేను నా పిల్లం తలిగిస్తాను. ఇక బాయ్ ఫ్రెండ్స్. తెలంగాణ పచ్చిపులుసు.